డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఈ పార్టీ కొనసాగుతోంది. మీరు ఢిల్లీకి వెళ్ళటానికి ఫ్లైట్ ఖర్చులు కూడా ఆయనే భరిస్తున్నారు అనే వార్త ఎలా చూడాలి? ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న కూడా చూసాం, జనసేనతో అపవిత్ర పొత్తు పెట్టుకోవడమే కాకుండా మళ్ళీ బీజేపీతో చట్టాపట్టాలు వేసుకుని రేపు బీజేపీతో సీట్ల పంపకం కూడా సంక్రాంతిలోపు అవుతామని చెప్పి మనం వింటా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడికి సంబంధం ఉందా? అదే కాకుండా చంద్రబాబు నాయుడుతో షర్మిలమ్మ గారు కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం అంటే అది చాలా విడ్డూరంగా ఉంది తప్పితే మరొకటి కాదు. అదేవిధంగా ఆయన ఫ్లైట్ ఛార్జీలు పెడితే పోవాల్సినటువంటి గతి మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కానీ షర్మిలమ్మ కానీ లేదు. ఇది చాలా స్పష్టం. సో ఇక్కడ పూర్తిగా విలీనం చేసిన తర్వాత ఇక తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి యాక్టివిటీకి ఎలాంటి ఆస్కారం ఉండబోదు కదా, ఇంకా క్లారిటీ వచ్చేస్తుందా 4వ తారీఖుతో? తప్పకుండా అంతే కదండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా చలామణి అవుతాము. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకలాపాలు ఇంకా మీదట ఉండవు. రైట్. గతంలో ఇలా పార్టీలు పెట్టి నేషనల్ పార్టీస్లో విలీనం చేసిన నాయకులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. నరేంద్ర గారు ఒకరైతే, ఆ తర్వాత మనకి ఇక్కడ విజయశాంతి గారు కూడా ఎగ్జాంపుల్. ఆమె బీజేపీలో కొనసాగి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సో షర్మిలని కూడా అలానే చూడాల్సిన సందర్భమా? మీరు ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జరిగిన తెలంగాణలో ఎన్నికల్లో మా పార్టీ యొక్క ప్రభావం ఎంత మేర ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకుంటారు షర్మిలమ్మను. అదేవిధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా వారి సేవలు తీసుకోవాలనుకుంటున్నారంటే అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం ఆలోచన చేయాలి. అంతే తప్పితే మరొకటి కాదు. తప్పకుండా రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉండబోతున్నారు. మంచి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు, మాకు తెలుసు. అది మున్ముందు మనం అందరం చూస్తాం. మీకు ఎలాంటి భరోసా ఇచ్చింది? అంటే ముందు నుంచి మీరు అంటిపెట్టుకొని ఉన్నారు, ఈ పార్టీ యాక్టివిటీస్ అని చూస్తారు, అధికార ప్రతినిధిగా ఆమె అనుచరుడుగా కొనసాగారు, పాదయాత్ర మొత్తం కూడా కవర్ చేసిన వ్యక్తి మీరు. సో మీ ఫ్యూచర్ ఏంటి? చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకంటే గడిచిన 2.5 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల కంటే కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉన్న లీడర్లుగా మేము కేసీఆర్ ప్రభుత్వం పైన అలుపెరుగని పోరాటం చేశాము. ఇవాళ కేసీఆర్ యొక్క అవినీతి అక్రమాలను బయటికి తీసి బాహ్య ప్రపంచానికి తెలియజేసింది షర్మిలమ్మ గారు. కాబట్టి ఇవాళ మేము ఎంతో కష్టపడ్డాం కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాం కాబట్టి మేము అందరికీ కూడా రేపు ఇవ్వబోయేటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీలో మాకు మంచి స్థానం కల్పిస్తారు. ఆ నమ్మకం మాకుంది. ఏఐసీసీలో పెద్దలతో మా నాయకురాలు చర్చించారు, మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది.